వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై 6 కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. నిన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో కోల్పోయే వరకు చెప్పులు ధరించబోనని పంతం పట్టారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తానన్నారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా యూనివర్సిటీ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై స్పందించిన అన్నామలై అధికార పార్టీపైన నిప్పులు చెరిగారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఎలా లీక్ చేస్తారని మండిపడ్డారు. బాధితుల మనోభావాలు మరింత దెబ్బతినేలా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్ పైన రౌడీ షీట్ ఎందుకు తెరవలేదని పోలీసులను ప్రశ్నించారు. డీఎంకేతో నిందితుడికి సంబంధాలే అందుకు కారణమని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. తమిళనాడులో డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై 6 కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఆ విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారం కోల్పోయే వరకు చెప్పులు ధరించబోనని పంతం పట్టారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తానన్నారు అన్నామలై. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా యూనివర్సిటీ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై స్పందించిన అన్నామలై అధికార పార్టీపైన నిప్పులు చెరిగారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఎలా లీక్ చేస్తారని మండిపడ్డారు. బాధితుల మనోభావాలను మరింత దెబ్బతీసేలా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నామలై విమర్శించారు. లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునిగా ఉన్న జ్ఞానశేఖరన్ పైన రౌడీ షీట్ ఎందుకు తెరవలేదని పోలీసులను అన్నామలై ప్రశ్నించారు. డీఎంకేతో నిందితుడికి సంబంధాలే ఇందుకు కారణమని చెప్పి కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పక్కా ప్రణాళికతోనే కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. ఆయన చెప్పులు వేసుకోనని శపథం పూనారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై కొరడాతో 5 సార్లు కొట్టుకొని తన నిరసనను తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు ఈ రకంగా కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. నిన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై శపథం కూడా చేశారు. తమిళనాడులో డీఎంకే పార్టీని అధికారం కోల్పోయేంత వరకు కూడా తాను చెప్పులు ధరించబోనని ఆయన పంతం పట్టారు. అదేవిధంగా డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 48 రోజుల పాటు కూడా ఉపవాస దీక్ష చేస్తానని అన్నామలై శపథం చేశారు. చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి పైన ఆయన ఈ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ పైన ఈ ఘటనను ఆయన
వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా యూనివర్సిటీ దగ్గర ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇదే ఘటనపైన అన్నామలై కూడా స్పందించారు. అధికార పార్టీ పైన నిప్పులు చెరిగారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఎలా బయటకు లీక్ చేస్తారని కూడా ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. బాధితుల మనోభావాలు మరింత దెబ్బతీసేలా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి కూడా అన్నామలై విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జ్ఞానశేఖర్ అనేటువంటి వ్యక్తి పైన ఇప్పటి వరకు ఎందుకు రౌడీ షీట్ తెరవలేదని చెప్పి అన్నామలై పోలీసులను ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం డిఎంకేతో ఆ నిందితుడికి ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి, దానివల్లనే అతనిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయలేదని చెప్పి కూడా ఆయన అంటూ ఉన్నారు. పక్కా ప్రణాళికతోనే కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే డిఎంకే గవర్నమెంట్ దిగిపోవాలని చెప్పి ఆయన 48 గంటల పాటు ఉపవాసం చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ పడిపోయేంత వరకు కూడా తాను చెప్పులు వేసుకోనని శపథం పూనారు. తన నిరసనను బహిరంగంగా బయటకు వచ్చి కూడా 5 కొరడా దెబ్బల ద్వారా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. ஆன்மீக அரசியல் அப்படின்லாம் எப்பவுமே நம்மளது ஆன்மீக அரசியல் தாங்கண்ணா. நான் இந்த விரதம் இருக்கிற நேரத்தில் சர்ச்சுக்கும் போவேன், மாஸ்க்குக்கும் போவேன், நேற்று குருத்வாராக்கும் போனேன். நேற்று செருப்பு கழட்டின உடனே முதல்ல நான் போனது சர்ச்சுக்கு, ஃபாதருக்கு கிறிஸ்மஸ் வாழ்த்து சொன்ன போனேன். 2வது நான் போனது குருத்வாரா, 3வது நான் போனது சாய்பாபா கோயில். எப்பொழுதுமே நான் அப்படித்தான். இவங்க பாரதிய ஜனதா கட்சி மீது அபாண்டமான சில விஷயங்களை பரப்பி வச்சிருக்கிறாங்க. நேற்று செருப்பு கழட்டினோடனே ஷூ கழட்டினோடனே நான் போனது சர்ச்சு தாங்கண்ணா. ஏன்னா ஸ்கெட்யூல் அது இருந்துச்சு. ஃபாதரை போய் பார்த்து கிறிஸ்மஸ் வாழ்த்துக்களை சொன்னேன். எல்லாமே ஆன்மீக அரசியலாக தான் பார்க்குறோம். நன்றிங்க. ஆன்மீக அரசியல் அப்படின்லாம் எப்பவுமே நம்மளது